వినాయక చవితి వస్తోంది అంటే చాలు చిన్న పెద్ద ఉత్సాహంగా విగ్రహాల్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. పట్టణాలు గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రతి వాడలో విఘ్నేశ్వరుడి విగ్రహాల్ని ప్రతిష్ఠించి పూజిస్తారు. అయితే వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. విగ్రహాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు మనం ఇంట్లో లేదా మండపంలో ప్రతిష్ఠించుకునే వినాయకుడి విగ్రహం తొండం వినాయకుడికి ఎడమ వైపునకు వంగి ఉండాలని పండితులు చెప్తున్నారు. అలాంటి విగ్రహం చాలా శుభప్రదమని, దీన్ని పూజించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి ధనలాభం చేకూరుతుందని వివరిస్తున్నారు. దీంతో పాటు గణపతిని ఏదైనా ఆసనం లేదా ఎలుకపై కూర్చున్న విగ్రహాన్ని తీసుకుంటే మంచిదని, నిల్చున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని తీసుకోకూడదని సూచిస్తున్నారు. అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని కొనేటప్పుడు రంగులు కూడా చాలా ముఖ్యమైన విషయం. చాలామంది విగ్రహాలు ఆకర్షణగా ఉండాలన్న భావనతో ప్రకృతికి నష్టం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అయితే ఆకర్షణీయంగా ఉన్న రంగురంగుల విగ్రహాలని కొనాలన్న ఉద్దేశంతో నలుపు రంగు ఉన్న విగ్రహాన్ని తీసుకోకూడదని వివరిస్తున్నారు. విగ్రహం చిన్నదైనా పెద్దదైనా మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించటం చాలా మంచిది.